డైలీ టేస్ట్ ది డైలీ. న్యూ ఇయర్ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 1,00,000కు పైగా మొక్కలతో కడియపులంక నర్సరీలో ఏర్పాటు చేసిన 2026 న్యూ ఇయర్ వెల్కమ్ ల్యాండ్స్కేప్ ఆకట్టుకుంటుంది. గ్రీన్, రెడ్, ఎల్లో కలర్స్ లోని ఆల్టర్నేత్ర తదితర అలంకరణ మొక్కలతో 25 మంది కూలీలు 5 రోజుల పాటు శ్రమించి ఇలా ఏర్పాటు చేసినట్లు నర్సరీ యాజమాని తెలిపారు. ఈ మొక్కలు కూర్పు తరహాలోని దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య భిన్నత్వంలో ఏకత్వం కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా కడియం నర్సరీలు ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో సందడిగా మారాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్. మాది పల్లా వెంకన్న నర్సరీ కడియం అండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మా నర్సరీలో ప్రతి సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సరానికి ఈ మొక్కల ద్వారాగా ఆహ్వానం పలుకుతూ ఉంటాం. అదేవిధంగా ఈ 2026కి ఈ మొక్కల ద్వారాగానే ఆహ్వానం పలుకుతూ వినూత్నంగా ఈ యొక్క 2026 అందరికీ కలిసి రావాలని మరియు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇందులో కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఆల్టర్నేతర రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో మరియు ఆర్చిపోలియో బ్లాక్ తదితర వంటి రకాలను యూజ్ చేసి సుమారు 5 రోజుల పాటు 25 మంది కూలీలతో శ్రమించి లక్షలాది మొక్కల్ని కూర్పులో ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము దీంట్లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని ఈ యొక్క డిజైన్ అనేది చేసాం. ఇందులో రకరకాల మొక్కల్ని, రకరకాల కలర్లని అన్నీ కలగొలిపి ఈ డిజైన్ తయారు చేయడం జరిగింది. అలాగే మన దేశంలో మనం అందరం కూడా రకరకాల స్టేట్స్ ఉన్నాయి, రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. అందరం కలగొలిపి మన దేశ యొక్క అభివృద్ధికి మరింత తోడ్పాటు జరుగుతారని, అందరూ మన దేశ యొక్క అభివృద్ధికి ముందొస్తారని మనం కోరుకుంటూ ఈ 2026 అందరికీ కలిసి రావాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.